నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం మల్లన్నపేట గ్రామంలో ఉన్నాం. దాదాపు మనం ఎక్కడ లేని తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా రాత్రే గుడి కట్టిన గుడి ఇది. దాదాపు కాకతీయుల కాలంలో 11వ శతాబ్దంలో నిర్మించిన గుడి. దాదాపు దొంగ మల్లన్న అని అంటారు దీన్ని. దొంగ మల్లన్న ఏంటి, గుడి ఏంటి అని అందరికీ ఒక విచిత్రంగా ఉండవచ్చు. కానీ మనం శ్రీశైలం మల్లికార్జున స్వామిని చూసాం, ఇటు కొమరవెల్లి మల్లన్నను చూసాం. కానీ దొంగ మల్లన్న గుడి ఏంది, ప్రత్యేకత ఏంది? రాత్రే ఒక దొంగ వచ్చి గుడిని నిర్మాణం చేశారు. దాదాపు అందరూ కూడా ఆశ్చర్యానికి లోనవుతారు. దాదాపు మనతో పాటు స్థానికులు ఉన్నారు. ఈ గుడి గురించి మరిన్ని వివరాలు స్థానికులను అడిగి తెలుసుకుందాం. అప్పుడైతే గుడి ఇప్పుడు ఉత్తగానే ఉండే, చుట్టుపరాడు గోడలు మనిషిని చందాలు వేసుకొని ఇవి చేసిర్రు. ఇప్పుడైతే ఇక అప్పుడైతే దొంగలు కట్టినాడు, అది ఏ కాలం మాకు కూడా తెలియదు. కాకపోతే అనంగినుడే దొంగలు కట్టిరు గిట్లా అని చెప్పి. కాకపోతే ఇప్పుడు 7 వారాలు అంటే సంవత్సరం వెళ్ళొస్తారు, ఆదివారం బుధవారం. కాకపోతే 7 వారాలలో మాత్రం నెల కంపల్సరీ ఇక్కడ దుకాణాలు ఉంటాయి. ఇక్కడ జనం ఇక ఈ నెల రోజులు మొత్తం మీద వస్తారు జనం అంతే. ఎట్లా ఎప్పుడు కట్టిరు ఏంది అని మీ పూర్వకాలంలో కట్టిరా? మా పూర్వకాలంలో లాంటి ఏ కాలం నాడు కట్టిరో తెలియదు. కాకపోతే ఇప్పుడు మాత్రం అందరికీ మా తాతలకు కూడా తెలియదు అది. కాకపోతే ఇప్పుడు జనం అనంగా నువ్వు అనంగా నేను అనంగా నువ్వు వినుడు తప్ప అదేం లేదు. కాకపోతే నాడు బండ్ల మీద కత్తెరల మీద వస్తురు. ఇప్పుడు సౌకర్యం పెరిగిన కొద్దీ బస్సులల్లో, ఆటోలల్లో, వీటిలల్లో, మన సొంత కార్లల్లో వచ్చి జాతరలు చేసిపోతారు. ఈ నెల రోజులు మాత్రం కంపల్సరీ ఇక్కడ తీర్థం ఉంటుంది, దుకాణాలు ఉంటాయి. బాగానే వస్తాయి, వేల సంఖ్యలని, రోజుకు వేల సంఖ్యలని మంది వస్తారు. దాదాపు 1,50,000 2 లక్షల చిల్లర వస్తారు మంది ఇక్కడికి. పక్క కోరికలు తీరుతాడు. ఆటోలు కొనుక్కున్నోళ్ళు, ఈ ట్రాక్టర్ కొనుక్కున్నోళ్ళు, పిల్లలు కాని వాళ్ళకు ఏమన్నా మనకు మంచిగా జరగకపోతే మొక్కులు మొక్కి కొబ్బరికాయలు కొట్టి పొంగు బోనాలు తీసిపోతారు బెల్లబోదని అంతే. చెప్పండి, మీరు ఎట్లా ఉంటుంది గుడికి ఎంతమంది ఎట్లా వస్తారు? రోజుకొక్కంటికి 50,000-60,000 మంది దాకా వస్తారు. ఇక్కడ వస్తారు బుధవారం ఆదివారం మంచిగా బండ్ల మీద వస్తారు. వచ్చి తుర్తిగా వాళ్ళు గుళ్ళకు పోయి పూజలు చేసి బియ్యం ఇచ్చి కొబ్బరికాయలు. మీకు తెలుసా గుడిని దొంగ కట్టిందని చెప్పి? అది మాకు తెలియదు, తనకే తెలియదు కాబట్టి మాకేట తెలుసుంటుంది. మాకు తెలియదు, ఎవరికి తెలియదు అది. అయితే అంతకుముందు కచ్చలాల మీద వస్తారు బాగా. తెల్లందాకా ఉందరు, తెల్లందాకా ఉండి తెల్లారంగా పోదురు వాళ్ళు నైటు. మా ఊరికి దేవుని వాళ్ళే మాకు పేరు వచ్చింది. ఈ దేవుడు లేకపోతే మా ఊరికి కుక్క సుత రాదు. ఈ గుడితోటే మాకు తెలగోలు. మాకు తెలిసిన ప్రకారం అయితే మా తాతలు చెప్పిర్రు, ఈ గుడి వెనకట దొంగలు వచ్చారు. దొంగలు బంగారం ఇల్లు దోసుకుపోయేటోళ్ళు. పోయేటప్పుడు మేము ఎవరికి దొరకపోతే మేము ఒక గుడి కడతాం పోతామని చెప్పారు. ఈ గుడి మొత్తం బండలతోనే కట్టారు. గుడిలో ఎలాంటి మట్టి ఏం వాడలేరు, మొత్తం బండలతోనే కట్టారు. రాత్రి పొద్దుగల కోడి కూసే టైంలో గుడి నిర్మాణం చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అప్పటి నుంచి నెల రోజులు జాతర అవుతుంది. మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లా మొత్తం వస్తారు జాతర బోనాలు తీసుకుంటారు, వెళ్తారు. నెల రోజులు మొత్తం ఉంటుంది. ఆదివారం బుధవారం ఎక్కువ ఉంటారు ప్రతి ఒక్కసారి. కోరుకున్న కోరికలు ప్రతి ఒక్కరు చెప్తారు. దేవుడు చాలా పవర్ఫుల్ ఉంటారు. కోరికలు తీరిన వాళ్ళు వస్తారు, వాళ్ళు ఎత్తు బంగారం జోక్కపోతారు. బంగారం అంటే బెల్లం, వాళ్ళ ఎత్తు బెల్లం జోకి అందరికీ పంచిపెట్టి బోనం బెల్లబు వండుకొని తిని పోతారు అందరూ. సమస్యలు ఉన్నాయా గుడికి అన్న అభివృద్ధి గురించి? ఇప్పటికైతే సమస్యలు ఏమన్నా ఊరి వాళ్ళు చూసుకుంటారు. కమిటీ ఒకటి పెట్టారు, సర్పంచ్ అయినా ఉప సర్పంచ్ ఎంపీటీసీ కమిటీ ఉంటుంది. కమిటీ వాళ్ళు చూసుకుంటారు. ఎండోమెంట్ వాళ్ళు కూడా ఉన్నారు, కానీ ఎండోమెంట్ వాళ్ళు కొంచెం పట్టించుకొని సమస్యలు తీర్చే బాగుంటుంది అనిపిస్తుంది ఇప్పటికి. ఇది మనం దాదాపు దొంగ మల్లన్న గుడి గురించి ప్రాశస్త్యం. ఇది దాదాపు రాత్రి ఒక దొంగ వచ్చి గుడి నిర్మాణం చేసిందని చెప్పి పురాణ గాథలో దాదాపు 11వ శతాబ్దంలో నిర్మించిన ఈ గుడి అయితే చరిత్ర అయితే వైభవంగా ఉంది. దాదాపు మనం గుడి లోపలికి వెళ్ళి కూడా చూద్దాం. మనం చూసుకున్నట్లయితే దాదాపు ఈ డిసెంబర్ మాసంలో 7 వారాలు
7 వారాలు అయితే ఇక్కడికి దాదాపు లక్షల కొద్ది భక్తులు అయితే ఈ దొంగ మల్లన్నను దర్శించుకుంటారు. దాదాపు బోనం ప్రతి కొత్త తొలిత పంట పండుతుంది కదా, తొలిత వరి ధాన్యంతో కొత్త బియ్యంతో వండిన ఒక బోనం రూపంలో వచ్చి మహిళలు ఎత్తుకొని దాదాపు దప్పు చప్పులతోని ఈ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివారికి అయితే బోనం సమర్పిస్తారు. శివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషగేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. శ్రీ మల్లికార్జున స్వామి జాతర ఉత్సవాలు ఈ నెల 18వ తారీఖున ప్రారంభమవుతున్నాయి. మార్గశిర శుద్ధ షష్ఠి నుండి మార్గశిర బహుళ అమావాస్య వరకు స్వామివారి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. షష్ఠి వారాలు స్వామివారికి ఎంతో ఘనంగా జాతర ఉత్సవాలు అవుతాయి. స్వామివారి భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారికి పట్నాలు బోనాలు వేసి స్వామివారికి పరమాన్న నైవేద్యం పెట్టి సమర్పించుకుంటారు. స్వామివారికి ఇష్టమైన బోనాన్ని సమర్పించి తమ మొక్కులు చెల్లించుకుంటారు. సర్వోపచార పూజాం పరికల్పయామి. ఓం గణపతే నమః. ఓం గణపదాంబికాయ నమః. ఓం ఊర్ధ్వాయ నమః. ఓం ఊర్ధ్వలింగాయ నమః. ఓం హిరణ్యాయ నమః. ఓం హిరణ్యలింగాయ నమః. ఓం సువర్ణాయ నమః. సువర్ణలింగాయ నమః. దివ్యాయ నమః. దివ్యలింగాయ నమః. భవాయ నమః. భవలింగాయ నమః. శర్వాయ నమః. శర్వలింగాయ నమః. శివాయ నమః. శివలింగాయ నమః. జ్వలాయ నమః. జ్వలింగాయ నమః. ఆత్మాయ నమః. పుణ్యాయ నమః. పరమాయ నమః. యజమాన ఆదిస్తేజో దధాతి ఆనందమంగళ దివ్య నీరాజనందర్శయామి. నీరాజానంతరే శుద్ధాచమనీయం